హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ నా తొక్కలో టర్కీ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా ఫాకీగాళ్ళు ఎంత ఫాకీ నాయాల్లో. ఇక అట్లాంటి ఫాకీగాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకెంత ఫాకీ నాయాల్లో ఉంటారో ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్తే ఫాకీ ఒక ఉగ్రవాద దేశం అని అందరికీ తెలుసు. దాన్ని వాడుకొని మనల్ని ఇబ్బంది పెట్టడానికి అమెరికా ఓడు చైనా ఓడు దానికి బిస్కెట్లు వేసి మేపుతూ ఉంటారు. కానీ ఈ ఫిత్రే టర్కీ గాడికి ఏమొచ్చింది? నిజానికి ఈడు పెద్ద ఫీకుడుగాడు కూడా కాదు. ఇక మ్యాటర్లోకి వెళ్తే లాస్ట్ ఇయర్ టర్కీలో భయానకమైన భూకంపం వచ్చి కుయ్యో మొర్రో అంటుంటే ఆపరేషన్ దోస్త్ పేరిట టర్కీని ఆదుకున్న ఫస్ట్ కంట్రీ ఇండియా. వెంటనే ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ని రంగంలోకి దించి సహాయం కోసం ఐఏఎఫ్ సిబ్బందిని పంపడమే కాకుండా అత్యవసర మెడిసిన్లు, ఫుడ్, వాటర్, బ్లాంకెట్స్ అన్నీ పంపించింది ఇండియా. వాళ్ళు కోలుకున్నాక ఇండియాకి థ్యాంక్స్ కూడా చెప్పుకొచ్చారు. కానీ మొన్న వీళ్ళు ఏం చేశారో చూసాం. పాముకు పాలు పోసి పెంచినా విషమే చిమ్ముతుంది అన్నట్టు మన దగ్గర అంత సహాయం పొంది కోలుకున్న టర్కీగాడు ఫాకీ మనతో యుద్ధం చేస్తోంది అని తెలియగానే వాడి యుద్ధ నౌకలను ఫాకీ కోసం పంపుతాడు. అంతేకాకుండా వందలాది డ్రోన్లు గిఫ్ట్గా ఇచ్చాడు మన పైన వేయమని. నిన్న కూడా టర్కీ ప్రెసిడెంట్ ఎర్రిగుడ్డ మాట్లాడుతూ మా ఫాకీ బ్రదర్స్ కోసం ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాం అని కూశాడు. మత పిచ్చి కాకపోతే ఒక టెర్రరిస్ట్ స్టేట్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎవడికి రాదు, ఈడి దూల కాకపోతే. ఈ టర్కీ ప్రెసిడెంట్ ఎర్రిగుడ్డకి తెలుసో లేదో ఆడి అవసరం ఇండియాకి లేదు, ఇండియా అవసరమే ఆడికి ఎప్పటికైనా ఉంటుంది. అందుకే ఇండియా కూడా ఈ టర్కీ టూరిజంని బాయ్కాట్ చేస్తున్నారు. అందుకే ఇండియన్స్ కూడా ఈ టర్కీ టూరిజంని బాయ్కాట్ చేస్తున్నారు. మనకు తెలుసు కదా సీప్లో అయిపోతుంది, ఫారిన్ కూడా పోయినట్టు ఉంటుంది అని ఇండియన్స్ చాలామంది వెకేషన్కి టర్కీ వెళ్తూ ఉంటారు. ఈడు చేసిన పనికి ఈడు బోక్లా టూరిజంలే అని బాయ్కాట్ చేసి దానికన్నా బెటర్ డెస్టినేషన్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నారు. టూరిస్టులు మాత్రమే కాదు, గో స్టే లాంటి ప్రముఖ టూరిజం కంపెనీలు సైతం టర్కిష్ ఎయిర్లైన్తో సహా అన్ని కాంట్రాక్టులు ఆపేస్తున్నాయి. ఇక బాయ్కాట్ టర్కీ ట్రెండ్స్ ఊపందుకోవడంతో ప్లాన్ చేసుకున్న టూరిజం ప్యాకేజెస్ అన్నీ కూడా ఇండియన్స్ బల్క్లో క్యాన్సిల్ చేసుకోవడంతో అడుక్కోవడానికి ముందుకొచ్చింది టర్కీ ప్రభుత్వం. కానీ ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు. ఇండియన్స్కి ఏమీ కాదు, సేఫ్ ఇక్కడ అని లడ్డూలో భరోసా ఇస్తాం అంటున్నారు. అందుకే ఇండియన్స్ కూడా పారాథాయ్ అని చీ కొడుతున్నారు. అంతేకాకుండా టర్కీ ఫాకీ బ్రదర్హుడ్ రిలేషన్షిప్ వల్ల ఇండియన్ టూరిస్టులకు మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. గత సంవత్సరం 2 ఇండియన్ టూరిస్టుల కిడ్నాప్ కేసులలో పాకిస్తానీల హస్తం ఉండడం, దానికి బ్యాక్గ్రౌండ్లో లోకల్ టర్కీయులు సహాయం చేయడం మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. చీప్ టూరిజం అని తప్పిస్తే సేఫ్టీ ప్రకారంగా కూడా టర్కీ ఇండియన్స్కి సూట్ అవ్వదు అనేది వాస్తవ నిజం. ఇక అంతేకాదు ఇండియన్ ట్రేడ్ యూనియన్లు కూడా టర్కీ ఆప్లిస్కాయల్ని కూడా బంద్ చేసి పరుదుబ్బాయి. ఏటా 1200 కోట్ల వరకు ఉన్న టర్కీ ఆప్లిస్కాయల బిజినెస్కి బొక్క పడిందన్నమాట. కాస్త రేట్ ఎక్కువైనా క్వాలిటీ పరంగా మన కాశ్మీర్ సిమ్లా యాపిల్సే బెటర్ అని జనం ఒపీనియన్ కూడా. ఇక ఈ టర్కీ గాడే కాదు, ఆడి పక్కనున్న అజర్బైజాన్ గాడు కూడా ఫాకీకి మా సపోర్ట్ అంటూ క్యామిడీ చేశాడు. సో పనిలో పనిగా ఆడిని కూడా బాయ్కాట్ చేసేస్తే సరిపోద్ది. నిజానికి ఇస్లామిక్ కంట్రీస్ అంటే అరబ్ దేశాల్లాగా హుందాగా ఉండాలి. కానీ ఈ టర్కీ అజర్బైజాన్ గళ్ళు ఫాకీ గాడి కన్నా పెద్ద లేకీ గళ్ళు అనమాట. సో నో ట్రేడ్, నో టూరిజం టు టర్కీ అండ్ అజర్బైజాన్ అని ఘంటాపదంగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు సైతం. దరిద్రుడితో కలిస్తే దరిద్రమే అంటుకుంటుంది అని మున్ముందు ఈ 2 దేశాలకు తెలిసే రోజు దగ్గరలోనే ఉంది అనేది వాస్తవ నిజం అన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.